మాట్లాడు కృపా. మా తమ్ముడు శ్రావణి పెద్ద ఫ్యామిలీలో మేము ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు చెప్పాలంటే ఒక ధైర్యం. యూట్యూబ్లో ఏదైనా సమస్యలు వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఇదిగో చిన్నోడు, వయసులో చిన్నోడైనా కానీ చాలా హెల్ప్ చేస్తాడు. ఎన్నోసార్లు చెప్పున్నాను కదండి వీడియోలలో, మాకు ఎవరు ఇక్కడ ఈ మోనిటైజేషన్లో ఎవరు చెప్పలేదు, సపోర్ట్ కూడా ఇవ్వలేదు. కానీ మనీ ఎక్కడో చిత్తూరు కాళహస్తి దగ్గర చిన్న ఫోన్ కాల్, ఒక మాట చాలు ఒక మనిషిని ధైర్యపరిచేదానికి. అట్టా ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, జ్వరం నాకు, అయినా అంత దూరం నుంచి వచ్చి చూడటానికి చాలా సంతోషం అనిపిస్తుంది. కృపా కళ్ళ సంతోషం ఆపలేకపోతే. కానీ వచ్చిన మిస్టేక్ ఏదంటే ఒక్కరోజు ముందుగా చెప్పున్నా మా సంతోషం ఎర్రగా ఉండబోయింది నిజంగా. ఇగో పరిచయం చేయి. కొంతమంది మంచి డాన్సర్ అండి, చాలా బాగా డాన్స్ చేస్తుంది. మంచి మాకు పిన్ని వాళ్ళు అవుతారు. మాకు ఈ ఊరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సడన్ గా అంటే వచ్చేస్తాం మేము ఇక్కడికి. కొంచెం షూట్ వల్ల కొంచెం మనవారు వెళ్ళడం వల్ల ఇలా వస్తా మా బావ అక్కని కూడా కలిసేదానికి వచ్చామన్నమాట. సో సడన్గా మళ్ళీ బయలుదేరేస్తున్నాం. సో చాలా హ్యాపీగా ఉన్నాం మేము కూడా. నెక్స్ట్ మా బావకు మా ఊరికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో అలానే మంచిగా సపోర్ట్ చేయండి. ఛానల్ కూడా మంచిగా ఆల్రెడీ ఎంత కష్టం ఉంటుంది యూట్యూబ్లో మీకు తెలుసు. సో అలానే వీళ్ళని కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ వెళ్ళండి. నెగిటివ్గా వస్తుంటాయి, బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు, అవన్నీ మీరు పట్టించుకుంటే అవన్నీ నో ప్రాబ్లం అండి. అవన్నీ పెట్టద్దు. మీకు ఆ కష్టం అనేది మీకు తెలిసే ఉంటుంది అన్నమాట. అవి మనం ఎక్కువగా దాన్ని మనం చేయబాకండి, అది బాధ పెట్టబాకండి. ఎంకరేజ్ చేయాలనుకుంటే చేయండి, మీకు సపోర్ట్ చేయాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇంకా బయలుదేరేసాం. ఆ ఫ్యామిలీతో మొత్తం వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. 5 రోజులు అవుతుంది వీడియో వచ్చేసి మన ఛానల్లో. ఇన్ని రోజులు వీడియోస్ ఆపేయటం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఈ మధ్యగా అట్టగా చేస్తున్నాం. ఎక్కడ చేయలే అంటే ఫోన్ కొన్న కొత్తలో ఒకసారి చేసాము. కొత్త ఫోన్ కొన్నాం కదా, ఆడ చేసాము. అప్పుడు కూడా ఇన్ని రోజులు పెట్టలే. మరి అంటే ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకుండా ఉండడానికి కారణం, లాస్ట్లో పెట్టిన వీడియోలో చెప్పాము ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని చెప్పాను కదండి. అలాగే ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ చెరువులోకి వెళ్ళి మన కొత్త ఛానల్కి వీడియో తీయటం జరిగింది. ఆ రోజు కొత్త ఛానల్కి వీడియో తీసుకొచ్చి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పాత ఛానల్ కోసంగా వీడియో చేయటం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి అనమాట. మన మెయిన్ ఛానల్కి వీడియోస్ అంటే స్వీట్, అది అంటే పెద్దలు స్వీట్లు అనమాట. అవి చేద్దాము, అలాంటి వీడియోస్ ఒకటి చేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసే సమయంలోనే సగం వీడియో అయింది. సగం వీడియో చేసేటప్పటికి నాకు తలనొప్పి రావటం, దాని మీద లైట్గా జ్వరం వస్తా వీడియోస్ ఆపేసాం. అక్కడికి నాకు ఓపిక లేదు, కృప వీడియో ఆపేద్దాం అడిగి అని చెప్పి ఆపేసుకున్నామండి. ఆ నైటు తెల్లవాదులు ఫుల్గా ఫీవర్, ఫుల్ జ్వరం వచ్చింది. నైట్ ఎన్ని మాత్రలు వేసుకున్నా కానీ వేస్ట్, ఏం పని చేయలేదు. తెల్లారి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే రక్త పరీక్ష చేపిస్తే మామూలు జ్వరమేనంట. కాకుంటే ఏంటంటే మేము మన కొత్త ఛానల్ కోసం చెరువులోకి వెళ్ళి వీడియో తీసాం కదా, అక్కడ ఎండకి బాగా ఉండటం వల్ల ఆ నైటు ఆ ఎఫెక్ట్ అనేది చూపించి ఫుల్ ఫీవర్ వచ్చి జ్వరము తగిలి పైగా మందులు మింగతంలా బాగా బాడీ వీక్ అయిపోయింది అనమాట. చాలా ఇబ్బంది అయిందండి. వాస్తవంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే హానోకి అయిపోయాడు అనుకున్నాను నేనైతే. అంత సీరియస్ అయిపోయింది అనమాట. లేకపోయాను. ఈ హాస్పిటల్ పోయేటప్పుడు కూడా పడుకొనే పోయి ఆటోలో రక్త పరీక్ష చేయించేటప్పుడు ఇంజక్షన్ వేసి సూది బెడ్ లాగేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను. అక్కడ మన సబ్స్క్రైబర్లు కూడా కొంతమంది వచ్చారు, పలకరించారు, ప్రేమగా పలకరించారు. నాకైతే అంత గుర్తులేదు, గమనం లేదనమాట, కళ్ళు తిరిగి పడిపోయింది దానివల్ల. కానీ చాలా మంచిగా పలకరించారు. థ్యాంక్స్. మమ్మల్ని వచ్చి పలకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి.
ఆయన హాస్పిటల్ చూపించుకొచ్చానా, వచ్చిన కాడి నుంచి నిన్నటి దాకా నిన్న మనీ ముద్దు వాళ్ళ ఫ్యామిలీ అయితే మన ఇంటికైతే రావటం జరిగింది. ఆ మనీ ముద్దు ఫ్యామిలీ రావటం జరిగిందండి. నిన్నటి నుంచి ఈరోజు కొద్దిగా లేచి తిరుగుతున్నా అనమాట. ఆ మిగతా రోజులైతే కనీసం వీడియో చేసేదానికి కాదు కదా, తిరిగేదానికి కూడా అవకాశం లేదు. నీరసంగా ఉంది, కొంచెం దగ్గు ఉంది. ఆ దగ్గు పోతే బాగుంటుంది. నీరసం కూడా తట్టుకోవాలి, బలంగా తినాలన్నమాట. అది ఫ్రెండ్స్, అందు కారణంగా వీడియోస్ చేయలేకపోయాము. ప్రతి ఒక్కరు మన వీడియోస్ కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో మీకు ప్రతి ఒక్కరికి సారీ చెప్పుకోండి. ఎందుకంటే మంచి వీడియోస్ పెట్టలేకపోతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో మొన్న పెట్టిన వీడియో కూడా మాటలు పెట్టామన్నమాట. మా బాధలు, మా ఆవేదన ఆ రోజు ఎట్ట పంచుకోవాలో తెలియక అలాగే మీతో పంచేసుకున్నాము. ఆ వీడియోలో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. ఈరోజు అప్పటి నుంచి ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది అయితే మా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారో మీకు అందరికీ థ్యాంక్స్ అండి. మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి. అలాగే మనీ ముద్దు వచ్చాడండి. వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అందరూ పలకరించారు, ప్రేమగా కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అంటే ఆ వీడియో చూస్తే, ఆ లాస్ట్లో పెట్టిన వీడియోని చూసే వచ్చారు. ఏంటి ప్రాబ్లం, ఏంది, ఎందుకు అలాగా, ఎవరు ఏమంటున్నారు అనేట్టుగా తెలుసుకుందామని వచ్చి, పైగా నాకు ఆరోగ్యం బాగాలేదు చూసి పలకరించి వెళ్ళారనమాట. చాలా సంతోషం అనిపించింది వచ్చినందుకు. కానీ వాళ్ళకి ఏం చేసి పెట్టలేకపోయినందుకు బాధ అనిపించింది. అందుకే యూట్యూబర్ కదా, ఎట్లయినా సరే మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేసి ఫ్యామిలీగా రావటం చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఫ్రెండ్స్, అప్పటి నుంచి వీడియోస్ ఇవి అనమాట. ఇక ఈయన గారి నీరసం నుంచి కోలుకుంటే ఖచ్చితంగా మంచి రేపటి నుంచి వీడియోస్కి ట్రై చేస్తామండి. ఇంకో విషయం, మన కొత్త ఛానల్లో ఈరోజు వీడియో అప్లోడ్, అదే ఆ రోజు తీసిన వీడియోని, చెరులో అంతా తీసిన వీడియోని అప్లోడ్ చేయలే, దాన్ని ఎడిటింగ్ చేయలే, అప్లోడ్ చేయాలి, అలాగే పెట్టి ఈరోజు నిద్రలేసి కొంచెం హుషారు వచ్చేలాగా ప్రాణం ఈరోజు ఎడిటింగ్ చేసి దాన్ని పెట్టడం జరిగింది కొత్త ఛానల్లో. మీకు అలా ఆ ఛానల్ తెలియకుండా ఉంటే కృపా హానో ఫిషింగ్ అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. కొంతమందికి తెలియట్లేదు, అంటే రెండు ఒకేలాగా ఉండేసరికి ఛానల్ పేర్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు నిజంగా. ఈ పెద్ద ఛానల్లో మన కృపా ప్రొఫైల్ ఫోటో ఎలా ఉంటుందంటే ఇలా పేడ బకెట్ ఎత్తుకోంటుంది, పేడకి పోయి వచ్చి ముట్టి బకెట్ కానీ తెలియదు కదా అందరూ, అది పేడ బకెట్ బకెట్ ఎలా పెట్టుకొని ఫస్ట్ ఛానల్ పెట్టిన కొత్తలో తీసిన వీడియో ఫోటో బాగున్నసరికి ఆ ఫోటోనే పెట్టాడు, ప్రొఫైల్ ఫోటో పెట్టేసి పట్టుకోండి. ఇది మన కొత్త ఛానల్ ఏంటంటే ఇలా చేప పట్టుకోంటుందండి. పెద్ద చేప, బొచ్చి చేప, పెద్ద చేప ఇలాగ పట్టుకో ఉంటుంది. ఆ చేప మధ్యలో నేను ఇట్లా గొడుగు పట్టుకొని అట్టు అనమాట. అదండి ఫోటో తేడా ఉంటాయి, కానీ దాంట్లో మీకు అర్థమైపోవాలి. దాంట్లో అంతా ఫిషింగే ఉంటుంది దానికి. తర్వాత కొడలు తయారు చేసే వీడియోస్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇంకొకటి చెప్పాలి, మన ఈ ఛానల్లో చాలామంది బోన్ తయారు చేసి వీడియో పెట్టండి అన్నారు కదండి. ఆ వీడియో ఆ ఛానల్ అయితే పెట్టున్నాము. ఆ ఛానల్ పేరు కృపా హానో ఫిషింగ్ ఆ ఛానల్ పేరండి. సింపుల్గానే ఉంటుంది. మా పేర్లే, ఏం ఎగస్ట్ అయితే ఏం లేవు, మా పేర్లుగానే ఉన్నాయి. ఆ ఛానల్లో చేపల బోన్ తయారు చేసి వీడియో పెట్టున్నాం, చూడండి. చాలా బాగుంటుంది. అంటే తయారు చేసే విధానాన్ని ఎక్స్ప్లెయిన్, నాకు ఫస్ట్ టైం మనం ఒక వస్తువు గురించి చెప్పాలన్నమాట. అప్పుడు ఒక వస్తువు చెప్తాం కదా, అలాగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు కొత్తగా అనిపించింది. కానీ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పాలబ్బా, అంటే బాగా దాని గురించి వివరించానా లేదా అనేట్టుగా. నేను కానైతే ఎన్ని తంటాలు పడిపోయాను చెప్పాలబ్బా, కొంచెం బాగా చేయటం జరిగింది ఆ వీడియో. అదే ఇట్టా అది 1, 2, 3 ఇన్ని లెక్కేసుకోవాలి, ఇన్ని కొలతలు, ఎట్టా కటింగ్, ఈ కటింగ్, ఆ కటింగ్ చేసామండి. వీడియో బాగుంటుంది, ఆ ఛానల్లో చూడండి. బోన్ తయారు చేసేది
ఈ ఛానల్ ని సపోర్ట్ చేసినట్టే ఆ ఛానల్ ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి. పూర్తిగా తెలియట్లేదు అంటే ఛానల్ కొత్త పేరు అయితే కనుక్కుంటారు కానీ ఒకే రకంగా లేదని తెలియట్లేదని నేను అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి, ఇంకా రేపటి గురించి ఆలోచించాలి. రేపటి గురించి మంచి మంచి వీడియోస్ కోసం ఎదురు చూడాలి. ఇంకో విషయం, అసలు దీని గురించి చెప్పకుండా మాట్లాడతాను. మన సబ్స్క్రైబర్లు ఎక్కడికి వెళ్ళినా పలకరిస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది, మాకు హ్యాపీ అనిపిస్తుంది. కాకుంటే వాళ్ళు మమ్మల్ని చూసేటప్పుడు ఒకటి జరుగుతుందండి. మేము వీడియోలో ఏమో ఇట్లాగే అనిపిస్తుంది. కాదు వీడియోలో ఎట్ట కనిపిస్తుంది, చెరువులో పోయేటప్పుడు డాయిర్లు వేసుకునేలా అలాగే కనిపిస్తున్నాను నేనైతే సబ్స్క్రైబర్లకి. వాళ్ళు ఫోన్లో చూసిన ఒకటే, రియల్గా చూసి ఎట్టు చూసిన ఒకేలాగా ఉన్నారు అంటున్నారు. మొన్న మార్కెట్కి వెళ్ళాను చేపలు ఎత్తుకుని, చాలా దారుణంగా చెట్ల నుంచి అంటే వెళ్ళిపోయాను. చేపలు ఎత్తుకుని మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక అన్న పలకరించాడు. చూసి యూట్యూబ్లో లీక్ అన్నాడు. ఉందన్నా అన్న, నేను మీ సబ్స్క్రైబర్లే, నేను వీడియో చూస్తాను అన్నాడు. ఓ సంతోషం అనిపించింది. అంత జనంలో ఫుల్ క్రౌడ్, అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంది అక్కడ, బండిలో పోతా అన్న. అంత జనంలో గుర్తుపెట్టి పలకరించాడు, సంతోషం అనిపించింది. తర్వాత కూరగాయల మార్కెట్కి వెళ్ళాం, కూరగాయలు తీసుకుంటాను కృప నేను, ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు చూసి నేనేమో ఇది అంటున్నారు. నేను చూసి ఓహో వీళ్ళు మన సబ్స్క్రైబర్లు చూసి గుర్తుపడుతున్నారు. కృప వాళ్ళు చూడాలి. నేను ఇంకా ఈ కూరగాయలు తీసుకోవడం అంటే ఆ పనిలో పడిపోయినా కాబట్టి ఇంకా వెనక ముందు ఏం చూసుకుందిలే, త్వరగా తీసేసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి అన్నట్టుగా నేను ఎడకప్పుడు బిర్యానీ సామాన్ దగ్గరికి వెళ్ళేసి ఆ బిర్యానీ సామాను చెప్తా అన్నకి అట్లా ఆ టైంలో అక్కలు కలిసారు. చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం అండి. గుర్తుపట్టి మంచిగా పలకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఇంకేముంది, పిల్లలు ఎక్కువగా చూస్తున్నారంట మన ఛానల్ని, చెప్తున్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తున్నారంట. బొడ్డోళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇది మనీ ముద్దు అదే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అనేది వీడియోలో చూసేద్దాం. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.